ఎంపీలు ఆందోళన వ్యక్తం చేయడం చాలా ఎక్కువగా ప్రచారం జరుగుతున్న అంశం. ఆయనకి ఏదో హాని జరగబోతుంది, ఆయన డేంజర్లో ఉన్నారు, సరిగ్గా ఆయనకి ఇచ్చే సెక్యూరిటీ అది కూడా తగ్గించారన్నది నిజమా? సార్ నాకు ఇప్పుడు వరకు డిబేట్ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే అధికార పక్షంలో ఉండే వాళ్ళు ఎందుకు ఫ్రస్ట్రేషన్ గురి అవుతున్నారో అర్థం కావట్లేదు సార్ నాకు. అధికార పక్షంలో ఉండే వాళ్ళకి బాధ్యత ఉండాలి. ఫస్ట్ అధికార పక్షంలో ఉండే వాళ్ళు ఈ మాట్లాడేటప్పుడు ప్రతిపక్షంలో ఉండే వాళ్ళకి, లేకపోతే బాలా లాంటి అనలిస్టులకి, లేకపోతే మీలాంటి జర్నలిస్టులకి, లేకపోతే దారిని పోయే దానయ్య అడిగినా సరే అధికార పక్షానికి అకౌంటబిలిటీ ఉండాలి. నాకు తెలిసి ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం చిన్న ఎగ్జాంపుల్ శేఖర్ రెడ్డి గారు మీరే మాట్లాడతారు కదా, నేను ఇస్తాను టైం వేస్ట్ నేను ఇస్తాను, నెక్స్ట్ మీరే మాట్లాడతారు. సార్ దారిని పోయే దానయ్య అడిగినా అకౌంటబిలిటీ ఉండాలి, ఫ్రస్ట్రేషన్ ఉండకూడదు అధికార పక్షానికి. మేము అడిగింది ఏంటి, అమిత్ షా గారిని సార్ నాకు అర్థం కావట్లేదు సార్, అసలు కొంచెం కూడా నేను ఒక పార్టీకి అధికారికంగా లెటర్ హెడ్ మీద వచ్చిన అధికార ప్రతినిధిని, నేను మాట్లాడిన మాట, నేను డిబేట్ లో చెప్పే మాట, మా పార్టీ స్టాండ్, మా పార్టీ వాయిస్. వాళ్ళు అధికారికంగా వచ్చారో లేదో నాకు తెలియదు, సో నాకు తెలియదు. కానీ అధికారికంగా వచ్చి ఉండుంటే మాత్రం అదే తెలుగుదేశం పార్టీ స్టాండ్ అయితే నేను అడుగుతున్నాను సార్, అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కానీ లేకపోతే అమిత్ షా గారిని కానీ పార్లమెంట్ జరుగుతున్న సందర్భంలో 10-15 రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలా? ముందు రోజు అపాయింట్మెంట్ అడిగితే ఎవరా ఇంపార్టెంట్ ఇష్యూస్ లో ఆగవయ్యా, నువ్వు ఎంతసేపు మాట్లాడినా నేను విజయ్ నీకు తెలియదు, నీకు అవగాహన లేదు, విజయ్ నీకు అవగాహన లేదు. సరే సరే ఒక్క నిమిషం అండి, మీకు నేను ఇస్తాను ఒక్క నిమిషం. సరే సరే నువ్వు కానీ అమిత్ షాతో ఒక్క రోజు అపాయింట్మెంట్ తీసుకోగలిగితే నువ్వు నాకు జగన్మోహన్ రెడ్డి సరే నేను రాజకీయం వదిలేస్తా. సరే సరే ఓకే సరే సరే ఓకే ఓకే ఆవేశాలు వద్దు. సరే వినండి విజయ్ ఇప్పుడు ఆయన టైం నేను ఇస్తాను సార్. శేఖర్ రెడ్డి గారికి క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పడానికి సరే సరే ఒక్క నిమిషం. ఎలా అనేది ఆ ఎడ్డి గ్యాండింగ్ తీసుకొచ్చారు దాన్ని ఏం మాట్లాడతారు? సరే సరే ఓకే ఓకే. నువ్వు అసలు నువ్వు సర్పంచ్ గారు ఎప్పుడు గెలిచావా? నేను 6 జనరల్ ఎలక్షన్ చేశా, తెలుసా నీకు అసలు? ఒక్క నిమిషం ఏం మాట్లాడతారు సార్, నాకు అర్థం కాదు. సరే సరే మనిషిని అన్యాయంగా తీసేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. సరే ఒక్క నిమిషం విజయ్, మీ టర్మ్ వస్తుంది, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఎందుకు మీ టైంలో మాట్లాడలేదు కదా? అయిపోయిందా? ఒక నిమిషం అయిపోయిందా విజయ్? అయిపోయిందా? నువ్వు 6 ఎలక్షన్లు చేయొచ్చు, 60 ఎలక్షన్లు చేయవచ్చు. ఇక్కడ అధికార ప్రతినిధి ఏం మాట్లాడతాడు? ఏం మాట్లాడతాడు పర్సనల్ గానీ? శేఖర్ మాట్లాడు సార్. చంద్రబాబు నాయుడుతో సహా సార్ నాకు ఈశ్వరుడు నోరిచ్చాడు, నాది ఉదయగిరి, ముందు బూత్ వచ్చి తర్వాత మాట వస్తుంది. చంద్రబాబు నాయుడిని కూడా తిట్టగలను, నా తిట్టు నేను, కానీ నాకు సంస్కారం అడ్డుంది. అదే మాట నేను, అదే తిట్టు నేను అతన్ని తిట్టగలను. కాకపోతే వాళ్ళ తల్లి మా తల్లితో సమానం అనుకుంటా, నేను వాళ్ళ తల్లి మా తల్లితో సమానం అనుకుంటా. సో ఎవరు బూతుల పార్టీ, ఎవరు గూండా మనస్తత్వం, ఎవరిది సైకో మనస్తత్వం ఇక్కడ అర్థం కావట్లేదా? మేము అడిగింది ఏంటి? సో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి Z+ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నాడు. Z+ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నటువంటి వ్యక్తికి మేము మొన్న దేవరపల్లికి వెళ్ళినప్పుడు రోప్ పార్టీ ఎందుకు పెట్టలేదని అడిగాం. దానికి సమాధానం చెప్పు దమ్ముంటే, రాజకీయ అవగాహన ఉంటే. 6 ఎలక్షన్లు వేస్తేమయ్యా, 6 ఎలక్షన్లు ఎందుకు? గుడ్డిగాడిని పళ్ళు తోమడానికి ఆ సంస్కారం లేనప్పుడు 60 ఏళ్ళు రాజకీయంలో ఎందుక మాట్లాడడం చేత కానప్పుడు ఒక్క నిమిషం విజయ్. సరే విజయ్ కానీ నేను తిట్టడానికి నాకు నోరు రాట్లా. వాళ్ళ అమ్మ అంటే గౌరవం నాకు. నేను ఒక్క మాట తప్పనా సార్? ముందు అతను ఎలిమినేట్ చేస్తారా, డిబేట్ లో వెళ్ళిపోమంటారా? సైలెంట్ గా ఉంటారా ఉండరా? వర్మ వాడిని డిబేట్ నుంచి పంపించేస్తారా, నేను వెళ్ళిపోమంటారా? సైలెంట్ గా ఉంటారా ఉండరా? విజయ్ గౌరవంగా మీరు మాట్లాడాలి.
పర్సనల్ గా ఎందుకు సార్, మాట్లాడతారు? నా తరపు నుంచి సార్, నా తరపు నుంచి వర్మ గారు. నేను ఎలా చేయను విజయ్ వర్మ గారు, విజయ్ I'm sorry. విజయ్ మళ్ళీ మీరు క్రాస్ టాక్ చేస్తే నేను ఎలా చేయను, మళ్ళీ క్రాస్ టాక్ చేస్తే నేను ఎలా చేయను, ఇంకా వర్మ గారు ఇంకా లాస్ట్ వర్మ గారు, మళ్ళీ ఒక్క మీరు నిమిషం, క్రాస్ బాలా. టాక్ చేస్తే నేను ఎలా చేయను. అలా వెయిట్ ఓకే. అలా వెయిట్ సారీ ఐఎమ్ సారీ వెయిట్ బాలా, wait. వెయిట్ అండి. నేను ఒక విషయం చెప్తాను బాలా గారు, wait. నాలెడ్జబుల్ గా మాట్లాడే వ్యక్తులు ఉంటే కదా నేను ఏదైనా అనలిస్ట్ చేశాడు అనుకుంది కానీ అక్కడ బాలా గారు, బేసిక్ wait. నేను కూర్చొని వేస్ట్ సరే, సరే. బాలా గారు Sorry. వెయిట్ ఒక్క నిమిషం. బాలా గారు వెయిట్ ఒక్క నిమిషం. వర్మ గారు నేను ఒక పార్టీ అధికార ప్రతినిధిగా సరే, సరే, నేను చెప్పాను కదా, సార్ నేను ఐఎమ్ చెప్పాను. రిక్వెస్టింగ్ ఆయన ఐఎమ్ ఎలా రిక్వెస్టింగ్ చేయొద్దని యూ చెప్పాను. సార్ నా మాట మీరు సార్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ డిబేట్ నుంచి అతనన్నా క్విట్ చేయండి నన్నన్నా క్విట్ చేయండి లేకపోతే నేను ఇప్పుడు quit చేసి నో 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 నేను అలాంటి ఆయనతో సంస్కారహీనులు silent గా ఉన్నాడు అలాంటి ఆయన. సంస్కారహీనులు ఇక్కడ ఉండగా మేము చర్చ మాట్లాడాలి సైలెంట్ గా ఉన్నాడు ఆయన. మేము నేను చెప్పాను మాట్లాడాలండి. అసలు మేము చర్చ చేయం. సరే సార్, మాట్లాడండి. సంస్కారహీనులతో సరే, సరే. సంస్కారహీనులు లేక అక్కడ point ఉన్నప్పుడు మేము చర్చ పాయింట్ లోకి రండి, పాయింట్ అతనన్నా పంపించండి లేకపోతే నేను మేమే ఆపేను, ఆయన సైలెంట్ అయ్యాడు, మళ్ళీ ఆయన క్రాస్ టాక్ చేయడు. పాయింట్ లోకి నో రండి. నో 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 సార్ నో ఎందుకంటే అన్ని బూతులు తిట్టినట్టు వ్యక్తితో సంస్కారహీనమైనటువంటి వ్యక్తితో అలాంటి అధికార ప్రతినిధులు పంపించేటువంటి పార్టీలతో డిబేట్ లేండి సార్ అడిగి సరే, point లో రండి, point లో రండి. ఇంకా మళ్ళీ దాన్ని రెచ్చగొట్టొద్దు. లోపల నా కొడుకుని తెచ్చాడు కూర్చోబెట్టి నో సారీ శేఖరెడ్డి గారు మీరు కూడా ఇలా శేఖర్ ముందు మాట్లాడారు. పగులుతాది. ఏం మాట్లాడతారు నువ్వు? శేఖరెడ్డి గారు ఏం మాట్లాడతారు నువ్వు? నేను లోపల. మళ్ళీ నేను లోపల రా. ఏం అసలు మాట్లాడతారు నువ్వు? మీరు వచ్చాక. నిజంగా పొలిటికల్ ఇక్కడ ఏం మాట్లాడతావు నువ్వు? ఇక్కడ సింగిల్ ప్లే నువ్వే నన్ను మాట్లాడేది. మీరు ఇక్కడ నాకు ప్రేమ ఇవ్వండి, నాకు తెలిసి ప్రేమ ఇవ్వండి. మీరు 3 పొలిటికల్ పార్టీలు కూడా పొలిటికల్ పార్టీలు కాదు ఇమీడియట్లీ మీరు మన ఎలక్షన్ కమిషన్ దగ్గర కలిసి మీ పార్టీని డిజాల్వ్ చేసుకోండి. ఎందుకంటే బేసిక్స్ తెలియకుండా ఎట్లా స్పోక్స్ పర్సన్ అయిపోతున్నారు, ఏం చేస్తున్నారండి మీరు? నాకు అర్థం కాదు. ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? పార్లమెంట్ సెషన్ జరిగేటప్పుడు కామన్ మ్యాన్ కూడా వెళ్ళి ఎంపీని కలవచ్చు, తెలుసా మీకు ఆ విషయం? ఈ బేసిక్స్ కూడా తెలియకుండా ఉన్నారంటే మీరు స్పోక్స్ పర్సన్లు, మీరు పొలిటికల్ పార్టీ తరఫున వచ్చేసి ఈరోజు రిప్రజెంటేషన్ చేసేస్తున్నారు. అది ప్రజలు చూడాలి. ఇది దౌర్భాగ్యమా? జెన్జీ ఉన్న సిచ్యువేషన్స్ లో